రైతులందరూ ఇప్పుడు అన్నదాత సుఖీభవ స్కీమ్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటికే అర్హుల ఎంపిక పూర్తికైనప్పుడు వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే కొంతమంది అర్హత ఉన్నా పథకంలో లేరు అనే ఘటనలు చోటు చేసుకుండడంతో అలాంటి రైతులు తగిన అధికారులను సంప్రదించాలని సూచించారు. పథకానికి అర్హత పొందలేకపోయిన రైతులు తమ గ్రామానికి చెందిన వ్యవసాయ లేదా ఉద్యాన సహాయకుడు, వ్యవసాయ అధికారిని ప్రత్యక్షంగా కలవాలి. రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి అర్జీ సమర్పించాలి. ఈ అర్జీ ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేస్తారు. తద్వారా పునఃపరిశీలనకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే పోర్టల్ ద్వారా అర్హత సమాచారం తెలుసుకునే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రైతులు తమ ఆధార్ నంబర్ను ఉపయోగించి అన్నదాత సుఖీభవ పోర్టల్లో లాగిన్ అయి తమ అర్హులో ఉన్నారా అనర్హులా అనే సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా పారదర్శకంగా, సులభంగా ఉపయోగించుకోదగిన విధంగా రూపొందించినట్లు అధికారులు పేర్కొన్నారు. లేదంటే మరో సదుపాయం కూడా అందుబాటులోకి తెచ్చారు. ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. ఏవైనా సందేహాలు, సమస్యలు ఉన్న పక్షంలో రైతులు టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి తమ వివరాలు తెలియజేయవచ్చు. ఈ సేవలు నేటి నుంచి జూలై 5 నుంచి అందుబాటులో ఉంటాయి. ఎందుకు అర్హత రాలేదో సంబంధిత సమాచారం తెలుసుకోవచ్చు. అవసరమైతే ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ప్రభుత్వం లక్ష్యం ప్రతి అర్హత రైతుకు న్యాయం. ఈ పథకం ద్వారా ఎలాంటి తప్పుదారి పట్టే ప్రక్రియలకు తావు లేకుండా ప్రతి అర్హత ఉన్న రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీరావు స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం రూపొందించిన ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి అన్యాయం జరగకుండా ఉండేలా వ్యవసాయ శాఖ కృషి చేస్తుందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. కాగా అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద రైతుల బ్యాంక్ అకౌంట్లో 7,000 రూపాయలు జమ కానున్నాయి. పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతాయో ఆ రోజే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా దాతల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని చెప్పుకోవచ్చు. అయితే పీఎం కిసాన్ ఎప్పుడు పడతాయో కరెక్ట్ డేట్ తెలీదు. అయితే రానున్న కొన్ని రోజుల్లోనే ఈ డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.